ట్రైనింగ్ నీడ్ అనాలిసిస్ సర్వే. ఈ సర్వేని ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. మనందరం ఆల్రెడీ TNA-1 సర్వేను స్విఫ్ట్ చార్ట్ యాప్లో చేసి ఉన్నాము. మీ దగ్గర స్విఫ్ట్ చార్ట్ యాప్ ఉంటే ఏ విధంగా మీరు ఈ సర్వేని చేయాలి, లేకపోతే ఏ విధంగా చేయాలో నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. ముందుగా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింకును క్లిక్ చేయాలి. మీకు ఆల్రెడీ స్విఫ్ట్ చార్ట్ యాప్ ఉన్నట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యాక్సెస్ అవైలబుల్ సర్వేస్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ TNA-02 అనే ఈ సర్వేను క్లిక్ చేయాలి. ప్లీజ్ కన్ఫర్మ్ ద డీటెయిల్స్ అని ఎస్ చేయాలి. నెక్స్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. పైనున్న స్టార్ట్ సర్వే క్లిక్ చేయాలి. మనం ఏ క్లాసులు టీచ్ చేస్తున్నామో ఆ క్లాసులను సెలెక్ట్ చేసుకోవాలి. మనం టీచ్ చేసే సబ్జెక్టులను ఎన్నుకోవాలి. ఓకే ప్రొసీడ్ అని క్లిక్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ కొట్టాలి. ఈ సర్వేలో 2 రకాల కోర్సులు అనేవి ఉన్నాయి. జనరల్, సబ్జెక్ట్ రిలేటెడ్. వీటిని మీరు నాట్ ఇంట్రెస్టెడ్ అని కానీ, ఇంట్రెస్టెడ్ అని కానీ, ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టెడ్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అనే ఈ జనరల్ క్లాస్ మీకు ట్రైనింగ్ అవ్వాలనుకుంటే ఇంట్రెస్ట్ కానీ, ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్ట్ కానీ ఇవ్వవలను. లేకుంటే నాట్ ఇంట్రెస్టెడ్ ఇవ్వాలి. ఈ విధంగా జనరల్ కోర్సులన్నిటినీ ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఏదైనా మనం తెలియజేయాలి. ఇప్పుడు సబ్జెక్ట్ కోర్సులను ఎంచుకున్నటకు ఓకే ప్రొసీడ్ క్లిక్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయాలి. మీరు తెలుగు కోర్సులో జాయిన్ కావాలనుకుంటే ఎస్ ఇంట్రెస్టెడ్ అని, లేకుంటే నాట్ ఇంట్రెస్టెడ్ అని క్లిక్ చేయాలి. అలాగే ఇంగ్లీష్, మ్యాథ్స్, EVS ఆర్ సైన్స్ అండ్ సోషల్ ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ క్లిక్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ కొట్టాలి. ఐ కన్ఫర్మ్ ఆల్ మై ఆప్షన్స్ క్లిక్ చేసి ఫినిష్ సర్వే క్లిక్ చేయాలి. వెంటనే మనకు TNA-02 సర్వే కంప్లీట్ చేసినట్టుగా ఈ విధంగా మెసేజ్ వస్తుంది. స్విఫ్ట్ చార్ట్ యాప్ మీకు ఒకవేళ లేనట్లయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ ద్వారా OTP వస్తుంది. OTP ద్వారా లాగిన్ అవ్వాలి. ఈ 4 డాట్స్ను క్లిక్ చేస్తే మెనూ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు యాక్సెస్ సర్వేని క్లిక్ చేసి ముందు చెప్పిన ప్రాసెస్ ద్వారా మీ సర్వేను పూర్తి చేయవచ్చు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి.